అసెంబ్లీకి వచ్చామా, సంతకాలు పెట్టామా, వెళ్ళిపోయామా అన్నట్లు ఉంది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యేల తీరు. సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. నిన్న మొన్నటి వరకు అసెంబ్లీకి హాజరయ్యేదే లేదు అంటూ చెప్పుకుంటూ వచ్చిన వైసీపీ అకస్మాత్తుగా స్టాండ్ మార్చుకున్న సంగతి తెలిసిందే. అది కూడా వరుసగా 6 నెలలు సమావేశాలకు హాజరు కాకపోతే జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ సభ్యులపై అనర్హత వేటు వేస్తామంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అధికారికంగా చెప్పారు. ఈ తరుణంలో వైసీపీ స్టాండ్ మార్చుకోవడంతో జగన్మోహన్ రెడ్డి సభ్యత్వం పోతుందనే భయంతోనే అసెంబ్లీకి రావాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తుందనే చర్చ సాగింది. దీన్ని మరింత బలపరిచేలా సోమవారం నాడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ శాసనసభ్యులు వ్యవహరించారనే చెప్పాలి. ఏమాత్రం ఓపిక లేకుండా జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన తర్వాత కనీసం 10 నిమిషాలు కూడా సభలో కూర్చోకుండానే కాసేపు నిరసన తెలిపి నినాదాలు చేసి వెళ్ళిపోయారు. దీంతోనే కేవలం జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోవటమే టార్గెట్గా పెట్టుకున్నట్లు కనిపిస్తుందనే చర్చ మరోసారి తెర మీదకి వచ్చింది. ఎప్పట్లాగానే అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే డిమాండ్ను నినాదాల రూపంలో వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ అంశంపై స్పీకర్తో పాటు టీడీపీ పలుమార్లు స్పష్టత ఇచ్చింది. శాసనసభలో 10వ వంతు మంది సభ్యులు ఉన్న వాళ్ళకే ప్రతిపక్ష హోదా దక్కుతుంది తప్ప ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదాను తామెలా ఇవ్వగలుగుతామంటూ అధికార పార్టీ ప్రశ్నిస్తున్న సంగతి తెలిసింది. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా స్పష్టంగా తెలుసు. కానీ ఇదే అంశాన్ని ఆయన రాజకీయం చేస్తూ కాలం గడపాలనే ప్లాన్లో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. అసెంబ్లీ నుంచి బాయ్కాట్ చేసిన తర్వాత మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలు చూస్తుంటే కూడా రాబోయే రోజుల్లో వైసీపీ అసెంబ్లీకి హాజరయ్యే అవకాశాలు లేవనే చర్చ సాగుతోంది. ప్రతిపక్ష నేత హోదా అంశాన్ని తేల్చిన తర్వాతే తాము అసెంబ్లీకి హాజరు కావాలా లేదా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామంటూ బొత్స మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. దీంతో అటు జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగం రోజు అసెంబ్లీకి వచ్చి సంతకాలు చేసి వెళ్ళిపోయి తమ శాసనసభ్యత్వాలను సేవ్ చేసుకునే ప్లాన్గానే వచ్చినట్లు స్పష్టమవుతోంది. జగన్మోహన్ రెడ్డి నిజంగా ప్రజా సమస్యల గురించి ప్రస్తావించాలంటే అధికార పార్టీ సమయం ఇవ్వకపోతే అది కూడా ప్రజల దృష్టికి వెళుతుంది, ప్రభుత్వమే రాజకీయంగా ఇబ్బంది పడుతుంది. కానీ ఆయన అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయకుండా తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పుకుంటూ వచ్చారు. మరి అలాంటిది కేవలం గవర్నర్ ప్రసంగానికి వచ్చి ఆ రోజైనా కనీసం ఒక అరగంట 10 నిమిషాలన్నా కూర్చున్నారంటే అది కూడా లేదు. వచ్చి 10 నిమిషాల లోపే కాసేపు ఉండి నినాదాలు చేసి వెళ్ళిపోయారంటే కేవలం అటు జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ ఎమ్మెల్యేలంతా ఒక పథకం ప్రకారం వ్యవహరించారనే చర్చకు బలం చేకూర్చినట్లయిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కూడా మండలిలో ప్రతిపక్ష నాయకుడు ఉన్న బొత్సకు ఏదో చెప్తూ అసహనంతో కనిపించిన విజువల్స్ ప్రతి ఒక్కరూ చూశారు. అసెంబ్లీకి వైసీపీ హాజరయ్యే అంశం కేవలం ఈ ఒక్కరోజుకే పరిమితమైనట్లు చెప్పొచ్చు. ఎందుకంటే బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలు చూస్తే ఆయన ప్రతిపక్ష నేత హోదా అంశంపై తేల్చిన తర్వాతే వైసీపీ అసెంబ్లీకి హాజరు అంశంపై నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పారంటే వాళ్ళ ప్లాన్ ఏంటో చెప్పకనే చెప్పినట్లయిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.